For this Sankranti, we are going to a friend's home. Yes, ఈ సంక్రాంతి అయితే నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. చూద్దాం, న్యూ ప్లేస్, న్యూ పీపుల్, నాకు ఎవరు తెలీదు వాడు తప్ప. సో లెట్స్ ఎక్స్పీరియన్స్ దిస్. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. బికాజ్ ఆఫ్ పర్మిషన్. నాకు కూడా తెలియదు ఎలా ఉంటుందో. నేనైతే మొత్తం 3 days అయితే ఉండబోతున్నా అక్కడ. చూద్దాం వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తారో అనేది. 1 hour ముందే వచ్చాం ట్రైన్కి. నిన్న ట్రైన్లో కూడా అంత ఎక్కువ మంది లేరు. చూద్దాం, ఇంకా ఉంది 20 minutes. నేను ఒక 5 years తర్వాత ట్రైన్ ఎక్కుతున్నా. సో కొంచెం కన్ఫ్యూజన్ ఏదో నా కష్టాలు పడి ఫైనల్లీ వచ్చి సీట్ దగ్గర కూర్చున్నా. ఎనివే రీచ్డ్ హోమ్. అయితే లైట్ లేదు. అప్పుడు 3:30కి ఎక్కితే లైట్ వచ్చింది. 10:30 అవుతుంది టైం. పిండి వంటలు. ఇది యాక్చువల్లీ పాతకాల పిల్లి అనమాట. సో ఇట్లయితే చూడడానికి బాగుంది. ఎదుర్కోనికి ఇది కూడా ఇచ్చారు. ఇప్పుడు మనమైతే ఏంది నులక మంచం మీద పడుకోబోతున్నాం బ్రో, ఫస్ట్ టైం. సో ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. మనం 4:40కి అయితే లేచాం. ఏదో గుడికి వెళ్ళాలంట. కళ్ళు చూడండి బాబు, నిద్రలేదు కొంచెం. సో మనమైతే ఫ్రెష్ అయిపోయాం. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫిట్. ఇప్పుడు గుడికి అయితే వెళ్దాం. క్యాంప్ ఫైర్ అప్పుడు ఉయ్యాలా బ్రో. అమాగతే సంప్రాజ్యాం ఓం నమయామి పురుషమావాహయామి సత్యమావాహయామి అశ్వతమావాహయామి అనంతమావాహయామి. My dad's make it hurt. తెచ్చుకున్నా నువ్వా? ఒకటి చాలా ఒకటి దాంతో ఎంతమంది తింటాం రా? బాగా కింద ఊరిని చినిపోద్ది. రేపు భోగి కోసం సెటప్. టైం 1 అవుతుంది. నుంచి చూడరా స్వామి. ఇప్పుడు ముచ్చట్లు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాం బ్రో. స్లీప్ సైకిల్ ఫుల్ డ్యామేజ్డ్. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. సో దిస్ ఇస్ అవర్ భోగి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ చేస్తాం. ఏమైపోతా ఏరా వైర్లు పోతే మన అన్న సలహా చెప్పేవాళ్ళు.
సో ఇప్పుడు అలా కొంచెం ఊరంతా లైట్గా చూసేసి వస్తున్నాం. మీ అందరికీ కూడా హ్యాపీ భోగి. సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాం. సో ఇప్పుడు కొంచెం రెడీ, టోర్నమెంట్ ఉందంట, టిఫిన్ తినేసి టోర్నమెంట్కి అయితే వెళ్దాం. సీ యూ దేర్. సో ఎస్, మనం రెడీ కూడా అయిపోయాం. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫిట్. ఇప్పుడైతే ఇంకా టిఫిన్ తినేసి లెట్స్ గో టు ద టోర్నమెంట్. Finally came to the home. Nice tournament. ఇప్పుడు తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఎండ భయంకరంగా ఉంది బయట. చినిగిపోద్ది మళ్ళీ బండి వెళ్ళేటప్పుడు. అట్ట కాదు, ఎవరు తినకుండా చేస్తావు నువ్వు. ఒరే 2 కట్ చేసి ఆ పక్క కొద్ది కట్ చేస్తాను. గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడైతే టైం 7 అవుతుంది. అండ్ ఇప్పుడే లేచాం. ఇప్పుడు గుడికి అయితే వెళ్ళబోతున్నాం. ఎస్, ఫ్రెష్ అయ్యి వచ్చేద్దాం ఫాస్ట్గా. సో ఇప్పుడే పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా టిఫిన్ తినేద్దాం. సో టిఫిన్ తినేసి మళ్ళీ టోర్నమెంట్ ఉందంట. సో టోర్నమెంట్కి అయితే వెళ్దాం. అండ్ మంచు చూస్తున్నారు కదా, భయంకరంగా ఉంది మంచు అయితే. దిస్ ఈజ్ మై ఫిట్ టుడే. సో ఇప్పుడు గుడికి అయితే వెళ్ళొచ్చాం. ఇంకా టోర్నమెంట్కి అయితే వెళ్దాం. ఇంకా అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడే మ్యాచ్ అయితే అయిపోయింది. డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. भैया दाल दाल पिक्चर दाल भैया थोड़ा प्याज डालो. అండ్ ఈరోజు మనం అయితే ఇంటికి వెళ్తే వెళ్ళబోతున్నాం. లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసాం. సో ఇక్కడ ఉన్న ఒక 4 days అయితే చాలా మంచిగా జరిగింది. కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అండ్ కొత్త కొత్త పరిచయాలు. అండ్ మెయిన్లీ దట్ అరిటాక్ భోజనం. అరిటాక్లో అసలు సూపర్ మీల్. అండ్ ఇక్కడ నేను ఎక్కువ కలవలేనేమో అనుకున్నా. నైస్, బాగానే కలిసిపోయా అందరితో. మరీ అంత ఎక్కువ కాదు, కొంచెం పర్లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్న వాళ్ళంతా కూడా కొంచెం బాగానే చూసుకున్నారు నన్ను. క్రికెట్ టోర్నమెంట్, యా, ఇట్ వాజ్ ఆల్ గుడ్. సో నిజం చెప్పాలంటే నేనైతే ఎప్పుడు పొలంలోకి అయితే దిగలేదనమాట. సో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత పొలంలో దిగాను. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ వీళ్ళైతే నన్ను చాలా బాగా చూసుకున్నారనమాట. అండ్ నేను ఇక్కడికి రాకముందు ఈ ఊరు చాలా చిన్నదనుకున్నా, కానీ చాలా పెద్ద ఊరు ఇది. సో మీరు ఈ సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళారు? ఒకవేళ మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. And I will read the comment. My experience was good. So hope you guys enjoyed the vlog, and see you in the next video. So bye. Microphone check, make it a microphone check. Give it a microphone, I make the microphone dead.